గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. దేవుడు తన బిడ్డలతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు. 2-3 నా నామమున కూడి ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటాను అన్నాడు. శిష్యులు ఒకసారి ప్రభుని అడుగుతారు, పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యం చెప్పండి ప్రభు. ఏంటన్నారండి? పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటారు. దానికి ఇంగ్లీష్లో ఏంటంటే గాడ్ డ్వెల్స్ అమాంగ్ హిస్ చిల్డ్రన్ అంటాడు. దేవుడు తన బిడ్డల మధ్యని ఉండడానికి ఇష్టపడతాడట. దేవుడు మన మధ్యన ఉంటే ఏమిటి మనకి ఆశీర్వాదం అంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని పాట రాయబడ్డది. ఏంటంటే, చిన్న పరలోకమన్న యేసన్న ఉన్న ఇల్లు అంటాడు. అంటే యేసు ప్రభు ఉంటేనండి ఆ ఇల్లు చిన్న పరలోకంలాగా ఉంటుందట. అంటే మా ఇల్లు నా వరకు 6 సీటర్ డైనింగ్ టేబుల్ మాది. దేవుని వాక్యం చెప్పినట్టుగా వారు పిల్లలు ఒలీవ మొక్కల వలె భోజన బల చూపు ఉంటారు. మా భోజన బల 6 ఉంటామండి. 6 చక్కగా మాట్లాడుకుంటామండి. 6 ప్రార్థన చేస్తారు. నా మనవరాలు చేస్తుంది. నా మనవరాలు నాకు బాస్ కాబట్టి ఆవిడే స్టార్ట్ చేస్తుంది. యజమాని స్టార్ట్ చేయాలి కానీ ఆవిడే ప్రేయర్ స్టార్ట్ చేయాలి. ఆవిడ తర్వాత కింద నుంచి అలా లాస్ట్లో నేను చేస్తాను. చక్కగా మాట్లాడుకుంటా. గసురు కోడాలు అయ్యే ఉండవు. పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు. అండ్ ఎప్పుడు కూడా పిల్లల్ని కొట్టకండి దయచేసి. పిల్లల్ని కొట్టడం అనేది మనుషులు చేసే పని కాదు. ఒక తండ్రిగా తల్లిగా నువ్వు పిల్లలు కొడుతున్నావు అంటే నువ్వు పశువు అని తెలుసుకోవాలి. అర్థమైందండి? మనిషికి పశువుకి ఒకే వర్డ్ తేడా. మనిషికి పశువుకి ఒకే వర్డ్ తేడా. పశువుని ఏమంటారు ఇంగ్లీష్లో? యానిమల్ అంటారు. మనిషిని ఏంటంటారంటే సోషల్ యానిమల్ అంటారు. సామాజిక పశువు. అంటే పశువుకి జ్ఞానం ఉండదు. అంటే మీరు పెంపుడు కుక్కనైనా కాలుతో తొక్కండి, కరిచిస్తుంది. కనుక బిడ్డల్ని కొట్టడం అనేది పశు సాంప్రదాయం, మానవ సాంప్రదాయం కాదు. అండి స్కూళ్ళలో పిల్లల్ని కొడితే ఆ టీచర్ సస్పెండ్ చేసేస్తారు. అమెరికా దేశంలో అయితే పిల్లలు కొట్టే పరిస్థితి లేదు. మా ఇంట్లో మనలు ఎవరు కొట్టడానికి వీల్లేదు. వాళ్ళకి ప్రేమగా చెప్పాలి అంతే తప్ప కొట్టే పరిస్థితి అనేది మా ఇంట్లో అస్సలు ఉండదు. పిల్లలు తప్పు చేయరా, అల్లరి చేయరా, గ్యారంటీగా అల్లరి చేస్తారు. అది ఎప్పుడు అలాగ ఉంటుందంటే దేవుని సన్నిధి మీ ఇంటిలో ఉన్నప్పుడు జరిగేది. దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంటే తండ్రి కాదు ఇంటికి యజమాని. ఎవరండి? దేవుడే యజమాని. దేవుని సన్నిధి మీతో ఉండేటప్పుడు తల్లి కాదు యజమాని. ఎవరండి ఇంటికి? దేవుడే యజమాని. దేవుడే యజమాని అయినప్పుడు తండ్రిగా తల్లిగా ప్రవర్తించే విధానాలు అక్కడ రావు. దేవునికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. కనుక దేవుని సన్నిధి అనేది మనతో వస్తుంది. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మనుషులు దేవుని సన్నిధిని ఉండడానికి ఎందుకు ఇష్టపడరు కూడా చెప్తాను. ఇక్కడ దేవుని సన్నిధి ఉంటే ఆశీర్వాదాలు చెప్పాను. దేవుని సన్నిధి ఉండడానికి ఎందుకు ఇష్టపడరు కూడా చెప్తానండి. ఒక పాస్టర్ గారు మంచి ఉద్యోగంగా ప్రసంగం చేసాడట. దేవుని సన్నిధి ఎప్పుడు మీతో ఉండాలి, దేవుడు మీతో ఎప్పుడు రావాలంటే ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఈ వాళ్ళ నుంచి ప్రభువా మీ సన్నిధిలో చెప్తున్నాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉండండి ప్రభు అంటే దేవుడు ఓకే గ్రాంటెడ్ అని చెప్పాడు. ఇంకా అలా ఇంటికి వెళ్తూ అలా భక్తి మాటతో స్తోత్రం అనుకొని ఇంటికి వెళ్తున్నాడు. కరెక్ట్గా ఇంటికి వెళ్ళగానే వీధి ఎంట్రన్స్లో ఉంటారు గ్యాంగ్ అందరూ. ఒరే యాకబ్, ఇవాళ శేఖర్ గారి బర్త్డేరా, అందరూ సాయంత్రం పార్టీ అన్నాడట. ప్రభు స్తోత్రం నాన్న, ఈ తాగుబోతులు నన్ను లాగడానికి చూస్తున్నారు ప్రభు స్తోత్రం అని ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఒకడు వెళ్ళాడట. అరే ఇవాళ శేఖర్ గారి బర్త్డే కదా, మధ్యాహ్నం అందరూ సినిమాకి వెళ్తున్నా వచ్చిరా అంటే స్తోత్రం అనుకున్నాడట. మళ్ళీ ఇంకోటి వచ్చి పిలిచాడట. ఇంక అలాగా ఫ్రెండ్స్ బాధపడతారు వెళ్ళాలని. మీరు వెళ్ళిపోండిరా, ఆ సినిమాల్లో కూర్చొని నా సీట్ ఖాళీగా ఉంచండి, నేను సినిమా స్టార్ట్ అయ్యి వచ్చేస్తానండి. అంటే సినిమా స్టార్ట్ అయితే తీసుకురా చూడండి, అదే ఆడ ఉద్దేశం. సినిమా స్టార్ట్ అయిపోయిందట. మెల్లిగా చీకట్లో అలాగెళ్ళి ఆ సీట్ మీద కూర్చొని సీట్ దగ్గరికి వెళ్ళి ఆ సీట్లో యేసుప్రభు గారు కనిపిస్తున్నారట. అయ్యా బాబోయ్, నేను గుళ్ళో అనవసరంగా చెప్పాను, ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేయమని చెప్పాను, యేసుప్రభు గారు సినిమాలకు వచ్చి నేను ఇంటికి పారిపోయాడట. చాలా దుఃఖంతో చాలా ఉద్రేకంతో నేను నిర్ణయం తీసుకున్నాను,
ప్రభా నీ సన్నిధి నాతో ఉంచమని అడిగాను, ఎక్కడికి వెళ్తాడు వచ్చిమని అడిగాను, ఇది చాలా పొరపాటులాగా ఉంది అనుకొని ఇంటి దగ్గర బాధపడుతూ వ్యాకులు పడుతూ కూర్చున్నాడట. చీకటి పడింది, 8 దాటింది, మళ్ళీ వచ్చాడట. రే మర్చిపోయావా ఇవాళ పార్టీ రా మనందరికీ అన్నాడు. అమ్మ బాబాయ్ ఏంట్రా, నేను గుళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నాను, సినిమాలు ఎలాగైంది, పార్టీ లేట్ అవుతుంది అనుకొని ఫ్రెండ్స్ బాధపడతారని మెల్లిగా పార్టీకి వెళ్ళాడట. ఈ బార్లకి వాటికి వెళ్ళిన వాళ్ళకండి అక్కడ డార్క్ లైట్స్ పెడతారు. డార్క్ లైట్స్ పెట్టి ఇలాగ ఆ హెడ్ దగ్గర ఇలా దీని ఎవడ మొక్కలు ఎవడికి కనిపించకుండా వీడు మెల్లిగా అవ్వడికి కనిపించకుండా పరిగెట్టుకొని వెళ్ళి ఆడు కుర్చీలు ఇలా కూర్చొని ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారమ్మా అని ఇలాగ లైట్ కింద నుంచి ఇలా చూసాడట. ఎవరు కనిపించారండి అడిగి? యేసుప్రభు కనిపించాడు. అమ్మ బాబోయ్, నేను గుళ్ళో అనవసరంగా నిర్ణయం తీసుకున్నాను, ఎక్కడికి వెళ్తా కదా నువ్వు వచ్చి ప్రభా నీ సన్నిధి నాతో ఉండాలని కోరుకున్నానని అప్పుడు కోపం వచ్చిందటండి. యేసుప్రభు, నేను గుళ్ళో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను కరెక్ట్ చెప్తున్నాను విను. గుళ్ళోనే మనం కలుసుకుందాం, గుళ్ళోనే మనం ఇడిపోదంతే. నేను ఒకసారి గుడి వదిలేసి వచ్చిన తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాడంటే. ఇప్పుడు చెప్పండి, అడిగి దేవుని సన్నిధి అవసరమా ఏంటి? ఇవాళ దేవుడి సన్నిధి నీతో ఉంటే నువ్వు సారా కొట్టుకెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. దేవుడి సన్నిధి నీతో ఉంటే నువ్వు ఒక రాక్షస వ్యక్తిలా ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఏంటి ఒక్కొక్కసారి ఏమంటారంటే పక్కంటోళ్ళు ఎదిరింటోళ్ళు క్రైస్తవులు ఇలాగా ప్రవర్తిస్తారు, క్రైస్తవులు ఇలాగా గొడవలు ఆడుకుంటారు, క్రైస్తవ కుటుంబాలు ఇలాగ ఉంటాయని మనం చాలాసార్లు అన్ని మాటలు మీరు వింటారు. దానికి బైబిల్ వాక్యం కూడా ఉంది ఏంటంటే, మిమ్ముని బట్టి నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుంది. నీ నిజరూపం ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీకు కోపం వచ్చినప్పుడే నీ నిజరూపం అనేది పైకి వస్తుంది. మంచిగా ఉంటే అందరూ బాగున్నారు అయ్యగారు, బాగున్నావు అమ్మగారు అంటారు. ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం మీరు చూడాలనుకుంటే ఆ వ్యక్తికి ఏం చేయాలి? మీరు కోపం రప్పించాలి. కోపం రప్పిస్తే ఆ నిజ స్వరూపం పైకి వస్తుంది. ప్రతి స్త్రీలో ప్రాచీన స్త్రీ అనేది ఉంటుంది, ప్రతి పురుషుల్లో ప్రాచీన పురుషుడు అనేవాడు ఉంటాడు. కోపం వచ్చినప్పుడు అది పైకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధి వాడికి యవనస్తుడికి అవసరమా? అవసరం కాదు. దేవుని సన్నిధి ఉంటే చాలా క్రమశిక్షణగా జీవించాలి. గుళ్ళు ఎలాగున్నారో మీరు పనిచేస్తున్న దగ్గర అలాగ ఉండాలి, గుళ్ళు ఎలాగున్నారో మీరు చదువుకున్న దగ్గర అలాగ ఉండాలి, గుళ్ళు ఎలాగున్నారో మీ ప్రయాణాల్లో అలాగే ఉండాలి. యేసు ప్రభువుని ఇతరులకు చూపించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి వివరణ నెంబర్ 1 చదువుతలి. దేవుని సన్నిధి అనేది, దేవుని సన్నిధి అనేది ఆయన సర్వవ్యాపకత్వము, ఆయన సర్వవ్యాపకత్వం కలిగిన వాడు, ఒకేసారి ప్రతి చోట ఉండటం. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఒకేసారి ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు మనకి ఎంత అయిందండి? టైము 10:30 అయింది. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏంటండి 11:30, 12 లేదా కొన్ని ప్రదేశాల్లో రాత్రి 1 గంట అనమాట. అంటే మన భూగోళంలో మన మీద ఉంటే వాళ్ళకి కింద ఉంటారు. ఇప్పుడు మనకు పగలు కాబట్టి మనతోటే దేవుడు ఉన్నాడు, అమెరికా వాళ్ళకి రాత్రి కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు అంటారా? దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆకాశ గగనాల్లో ఉన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు నువ్వు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు. ఎక్కడ ఉన్నాడండి దేవుడు? గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన ఉన్నాడు, జలములలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీతో ఉంటుంది. దేవుని బిడ్డలు అనే వాళ్ళు ఎప్పుడు దేవుని నేటి కోరుకుంటారంటే, ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టదు, నీ సన్నిధి నిత్యము నాతో ఉంచాను. నేను ప్రార్థన చేసేటప్పుడు ఉదయం ఏం ప్రార్థన చేస్తానంటేనండి, నా ప్రార్థన ఎలా చేస్తానంటే, గాడ్ ఆఫ్ యావే, గాడ్ ఆఫ్ జీసస్, గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్, యెహోవా దేవా, యేసు ప్రభు దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీరు మా ఇంట్లో ఉండండి, మీ దూతలతో నిత్యము మా ఇంట్లో ఉండండి అని ప్రార్థన చేస్తాను. అలాగే నేను ప్రార్థన చేసే గది నీ మహిమతో నింపు ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవదూతలు నా చుట్టూ ఉండాలి, పరలోక రాజ్యం తెరవబడ్డం నాకు కనిపించాలి, ప్రభు సన్నిధి నాకు కనిపించాలండి. దేవుని సన్నిధి మనతో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది. మన ప్రయాణాలు చేసేటప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దావీదు గారు అయితే ఒక మాట అంటాడు, దేవా నీ ముఖమును నాకు చాటు చేసుకోవద్దు అంటాడు. అంటే దేవుడు ఎప్పుడు మనతో ఉండాలి. అండ్ దేవుడు మనతో ఉంటే నీకు భయం ఏమైనా ఉండదండి? నో ఫియర్. అండి తల్లిదండ్రులతో చిన్నపిల్లలు వెళ్తారండి. శామ్యూల్ బాబు చిన్నపిల్లడు. శామ్యూల్ బాబుకి నేను చిన్నప్పటి నుంచి లీడర్షిప్ నేర్పించాను. నేను ప్రయాణాలు చేసినప్పుడు
వాడికి ఒక చిన్న బ్యాగ్, సైడ్ బ్యాగ్ కూడా డబ్బులు అడిగి తెరిపెట్టావు. అరే నువ్వే నాకు బాస్ రా సామీలు అని చెప్పి, నాకు ఏంటి కావాలని నువ్వే కావాలా, స్టేషన్ రావడమే లేటు, డాడీ ఇది కావాలా, ఏంటి కావాలి డాడీ అంటుండేవాడు. వాడికి అలాగే చిన్నప్పటి నుంచి నేర్పించాను వాడికి బయలుదేరేటప్పుడు పలానా ప్రయాణం వెళ్తున్నా, పలానా ఊరు వెళ్తున్నా, ఇంత డబ్బులు కావాలి, ఇంత తిండాలని నేను ఉంటుంది అడిగి ఆలోచన, అడిగేముంటుంది, మా నాన్నే చూసుకుంటాడంతా. దేవుడు నీతో వస్తే నీ భయపడాల్సిన పని నీకు లేదు, ఏమవుతుందనే భయం లేదు. దేవుడు ఏమన్నాడు, నీ రాకపోకలి యందు నేను నీతో ఉంటాను అన్నాడు. దేవుడు లేకపోతేనే యాక్సిడెంట్ అనేది అవుతుంది. మరణం తప్పించుట యెహోవా వశం. గాడ్ ప్రజెన్స్ అనేది నీతో అలాగే వస్తుంటుందండి. ఏంటి నాకు ఎండ తగిలితే నాకు ఇష్టం ఉండదు. మన పిక్నిక్కి వెళ్ళాం, యూత్ పిక్నిక్, సువార్తికల పిక్నిక్. చక్కగా గొడుగు పట్టుకొని వచ్చి నా మనవరాలు అడుగుతుంది, వై తాతయ్య వై యు నీడ్ అంబ్రెల్లా అంట. ఈ గొడుగు ఎందుకు తాతయ్య నీకు అన్నది. నేను మనవరాలా, నువ్వు తెల్లగా ఉంటావు మనవరాలా, నేను నల్లోడిని, మా అమ్మ చిన్నప్పుడు నన్ను ముద్దుగా కరవడానికి పిలిచేది, నాకు ఎండ తగిలితే నాకు ఇష్టం ఉండదని గొడుగు అక్కడ వేసుకున్నాను. ఒక్కొక్కసారి నా కర్రలో గొడుగులు ఉండవు, ఈ పిల్లలు తీసేస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కారులో చూస్తే గొడుగు ఉండదు. సిన్సియర్గా ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు ఎండ తగలకూడదు ప్రభువా, గొడుగు లేదు ప్రభువా, మీరు ఏది చేస్తారో నాకు తెలియదు, ఒక మేఘాన్ని పంపించి నాకు మాత్రం ఎండ తగలకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసి దిగుతాను కారు. ఇలాగా దిగ్గానండి, నా చుట్టూ ఎండ ఉంటుందండి, నా మీద మేఘం ఉంటుందండి. మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన పని లేదు, నేను అనిపించింది చెప్తున్నాను మీకు. నేను ప్రయాణం వెళ్ళే ప్రదేశం ఆడ వెళ్ళవలసిన ఇంటి వరకు ఆ మేఘం నాతో ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడండి. లవ్స్ దట్. అర్థమైందండి. మన పిల్లలతో మనం ఎలాగ ఉండడానికి ఇష్టపడతామో దేవుడు మనతో ఉండడానికైనా ఇష్టపడతాడు. మనం ఎందుకు ఉండమండి? చెప్పాను ఇందాక ఏమనొస్తాడు కదా, చెప్పాను కదా, నీలో దేవుడు లేనప్పుడు, నీలో పాపం ఉండేటప్పుడు దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించలేవు. తర్వాత విశ్వాసులతో రక్షణాత్మకమైన మరియు ఓదార్పునిచ్చే సహవాసము. విశ్వాసులతో రక్షణార్థకమైన, విశ్వాసులు అంటే క్రైస్తవులు, నిజ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు. విశ్వాసులకు రక్షణాత్మకమైన అంటే విశ్వాసులందరికీ రక్షణ, ప్రొటెక్షన్, సేఫ్టీ ఉంటుంది. తర్వాత ఓదార్పునిచ్చే సహవాసం. ఏంటి నీకు కష్టం కలిగింది అనుకోండి, కష్టం కలిగితే ఓదార్పు ఎవరండి? ఏంటి మనకు ఒక్కొక్కసారి మన ఇంట్లో మనం ప్రేమించే వాళ్ళు చచ్చిపోతారు, లేదా మనకి ఏదో కష్టం కలుగుతుంది, ఎవరో చెప్తారు అమ్మ ఏం వరి అవ్వకండి అని చెప్తారు, కానీ ఆ మాటలు మిమ్మల్ని ఓదార్చు. ఎందుకంటే మీరు కోల్పోయిన వ్యక్తి అంత విలువైన వ్యక్తి. కానీ దేవుడి దగ్గర నీకు ఏంటి వస్తుందండి? ఓదార్పు వస్తుంది. తర్వాత తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడండి. అంటే ఇక్కడ ఒక రహస్యం దేవుడే చెప్పాడు, నేను చెప్పట్లేదు రహస్యం. మనం ఆయన ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. ఆయన ప్రేమని మీరు యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి. దేవుని ప్రేమను మీరు ఎవరు వర్ణించలేరు. ఇప్పుడు ఒక యవనస్తురాలు ఇక్కడ ఉంది, పాప ఇక్కడ ఉంది. ఈమె తల్లి గర్భంలో పుట్టక మునిపే దేవుడు ఆమె స్వరూపాన్ని అయినా చూశాడు. ఇంకా ఆయనకి వెళ్ళిపోతే సృష్టి ప్రారంభించక మునిపే అనాది సంకల్పంలోనే దేవుడు వెక్టర్ ప్రభాకర్ అనేవాడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హీ నోస్ యూ. ఇంకా మీ అమ్మ పుట్టలేదు, మీ నాన్న లేరు, ఎవరు లేరు, కానీ హీ నోస్ యూ బై నేమ్. గాడ్ నోస్ యూ. నీ పేరు పెట్టి ఆయనకి తెలుసు నువ్వు ఆయనకి. అది దేవుడు. ఏమంటున్నాడు అమ్మ అక్కడ? తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడం అండి. మనుషులు మనల్ని వదిలేస్తారండి. మనుషుల ప్రేమ ఎలాగ ఉంటుందండి? పెడితే పెళ్ళి కోరుతారు, తిడితే చావు కోరుతారు. మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారో ఎప్పుడు ఎలాగ ఉంటారో తెలియదు. అండ్ ఇవాళ మన స్నేహితులు మీరు ఆలోచించండి, ఎంతవరకు మీకున్న వాళ్ళు ఎంతమంది స్నేహితులను వదిలిసిపోయారు, ఎంతమంది చుట్టాలు మనకు దూరం అయిపోయారు. మనమేమంటే వాళ్ళే చెడ్డోళ్ళు అని చెప్తారు. నేనంటే వాళ్ళు మనం చెడ్డ ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. అర్థమవుతుందండి. మన మనుషులు కూడా మనతో ఉండడండి. కనుక దేవుడు అనేవాడు మనతో ఎప్పుడు ఉండడానికి ఇష్టపడేవాడే దేవుడు. తర్వాత అండి లేఖనాల్లో దేవుని సన్నిధి వివరణ చెప్తున్నాడండి. స్వర్గంలో అగాధాల్లో సుదూర సముద్రాలైన దేవుని ఆత్మ నుండి తప్పించుకోవడానికి ఏ వ్యక్తి కూడా వెళ్ళగలిగే చోట్లేదు. ఏమన్నాడండి? గాఢాంధకారంలో ఉంటాడు, సముద్ర అగాధాల్లో నీతో ఉన్నాను అంటున్నాడు, ఆకాశ నక్షత్రాల మీద నీతో ఉన్నాను అంటున్నాడు. దేవుడు లేని ప్రదేశం అంటే ఏమి లేదండి.
అంటే నేను జెట్ విమానాలు వెళ్తే అవి స్పేస్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన ఇండియాలో తిరుగుతున్న విమానాలన్నీ భూమి కనిపిస్తుంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా. నేను వెళ్ళిన జెట్ విమానాలు ఒకసారి ఆకాశంలోకి ఎగిరితే మొదట ఆకాశం పైకి దాటేస్తుంది. ఆ కొంత దూరం వెళ్ళేసరికి నీకు మేఘాలే కనిపిస్తుంది, మేఘాలు మీద భాగం కనిపిస్తుంది, భూమి ఏం కనిపిస్తుంది. అలాంటి ప్రదేశాల్లో కూడా దేవుడు మనతో ఉంటాడండి. గగనాల్లో దేవుడు మనతో ఉంటాడు. అందుకే అంటాడు అంతరిక్షము దేవుని మహిమను వివరిస్తున్నది అంటాడు. గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. చదవమా. స్వర్గంలో అగాధంలో సుదూర సముద్రాల్లో అయినా దేవుని ఆత్మ నుండి తప్పించుకోవడానికి ఏ వ్యక్తి కూడా వెళ్ళగలిగే చోటు లేదు. దేవుడు నువ్వు ఎక్కడున్నా అక్కడ ఉంటాడండి దేవుడు. వేర్ ఎవర్ యు గోస్ హి విల్ బి దేర్. అది దేవుళ్ళు ఉన్న ఔన్నత్యం. మనిషి రాలేని దగ్గరికి దేవుడు వస్తాడు. తర్వాత కష్టాలలో తోడు. కష్టాలు వచ్చినప్పుడే కదా నీకు తోడు అవసరం. కష్టం వచ్చినప్పుడే కదా నీకు ఓదార్పు మాట అవసరం. కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి కావాలి నీకు. కష్టాల్లో తోడు. తీవ్రమైన అనారోగ్యము, ఒంటరితనము లేదా భయం వంటి శ్రమల సమయాల్లో విశ్వాసులతో ఉంటానని బలాన్ని మరియు రక్షణ అందిస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. చాలా జాగ్రత్తగా మళ్ళీ చదువు తల్లి. నెంబర్ 1, తీవ్రమైన అనారోగ్యాలు అనేవంటే ఎలాగ వస్తాయంటే అనేక రీతిలుగా రావచ్చు. అంటే దురాత్మల వల్ల వస్తాయి అనారోగ్యాలు, మన బలహీనతలు వస్తాయి, సరైన రెస్ట్ తీసుకోవడం వల్ల వస్తాయి, రకరకాలుగా వస్తాయి అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన నీతో ఉంటానంటున్నాడు. తర్వాత ఒంటరితనం. ఈ ఒంటరితనం అనేది చాలా భయంకరమైనదండి. అంటే చాలామంది అందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో 10 మంది 15 మంది ఉంటారు, కానీ ఆ అమ్మాయి ఒంటరితనం ఫీల్ అవుతుంది, అబ్బాయి ఒంటరితనం ఫీల్. నేను అలాగే ఒంటరితనం ఫీల్ అయ్యేవాడిని. అందరూ మా ఇంట్లో అందరూ ఉన్నా సరే నేను ఒంటరివాడిగా ఫీల్ అవుతున్నాను. ఎవరు నాకు లేరు అనే భావన. అవేళ ఉంది, ఇవాళ కూడా ఉంది. ఇవాళ కూడా ఒంటరి నేనే కాదండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ ఒంటరులే. భార్య భర్త అనేది నిజం కాదండి. భార్య దేవుడు అనేది నిజం, భర్త దేవుడు అనేది ఇదంతా మనం కల్పించుకున్నవన్నీ కూడా ఈ యాత్రలోని కల్పించుకున్నవి. భర్త వెళ్ళిపోతే భార్య చనిపోదు, భార్య చనిపోతే భర్త చనిపోడు. ఇవన్నీ ఏంటంటారంటే ఇంగ్లీష్లో ఎల్యూషన్ అంటారు, తెలుగులో ఏంటంటే మిథ్య అంటారు. అందుకే యేసుప్రభు గారు ఏంటన్నారంటే ఎవడైనా నువ్వు నన్ను వెంబడించాలంటే తల్లి నేను, తండ్రి నేను, అక్కజనులు అన్నదమ్ములు త్యజించమని నన్ను వెంబడించలేనట్టు. ఇవాళ ఆ స్థితి నాకు ఇచ్చేసాడు. నేను దేవుడైన తప్ప మనుషులతో నాకేం సంబంధం లేదు. ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎవరు ఎప్పుడు ఉంటారో, ఎవరు ఎప్పుడైతే మాట్లాడతారో, ఎప్పుడు మాట్లాడతారో మనకు తెలియదు వాళ్ళ గురించి. నేను ఎప్పుడు నా పనులు నేను చేసుకొని వెళ్ళిపోతుంటాను. ఒంటరివాడిగా కూడా నేను పని చేసుకుని వెళ్ళిపోవడం నాకు తెలుసు. అంటే ఒకరు ఉంటేనే నా పని అవుతుంది అనేది నాకు ఉంటుందండి. ఐ డూ మై జాబ్. తర్వాత భయం వంటి శ్రమల సమయంలో భయాలు అండ్ భయాల్లోంచి నిన్ను విడిపించేది నీతో ఉన్నవాడు దేవుడే. తర్వాత అంతర్నివాస ఆత్మ అంటే అంతర్నివాస ఆత్మ అంటే మన లోపల ఉండే ఆత్మ. కొత్త నిబంధనలో దేవుని సన్నిధి విశ్వాసుల చుట్టూ మాత్రమే కాకుండా వారి లోపల కూడా ఉంటుందట. విశ్వాసుల చుట్టూ దేవుని సన్నిధి ఉండడం కాదు, దేవుని సన్నిధి మన లోపల కూడా ఉంటుందట. ఎలాగా? ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ఆలయాలుగా పరిగణించారు. మన ఎవరండి పరిశుద్ధాత్మ ఆలయాలు? అప్పుడు దేవుడి సన్నిధి ఎక్కడ ఉందండి? మన లోపల కూడా వచ్చేసింది దేవుని సన్నిధి. నేను వాక్యం చెప్పడానికి ముందు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రభువా, నేను కాదు మాట్లాడేది, మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి అంటారు. దేవుడు మాట్లాడాలి. మనిషి మాట్లాడితే మనిషి వాడు అంగీకరించడు. మనిషి మాటలు మనిషి కోపం పుట్టిస్తాయి, దేవుని మాటలు మనిషిని మారుస్తాయి. కనుక ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడని చెప్తున్నాడు. తర్వాత దేవుని సన్నిధిని అనుభవించడానికి షరతులు చెప్తున్నాడు. చదవమా. దేవుడు ప్రతి చోట ఉన్నప్పటికీ బైబిల్ తరచుగా ఆయన ప్రత్యక్ష సన్నిధిని అనుభవించడానికి విధేయతతో మరియు ఆయనను వెతకడంతో ముడిపెడుతుంది. రెండు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే విధేయత, ఒబీడియన్స్ టువర్డ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి విధేయత కలిగి ఉండాలి. ఒకటి. రెండు, ఆయనను వెతకడం, టు సెర్చ్ ద గాడ్. ఎలా వెతకమనండి? ఆ వెండి నాణ్యం పోయిన దాని గురించి వెతకడం చెప్తాడు. దీపం పెట్టి ఎంత వచ్చి శ్రద్ధగా వెతికారు. అంటే మనకి ఏదో ఇంట్లో వస్తువు పోయిందని ఎంత శ్రద్ధగా వెతుకుతామండి? దీన్ని ఏమంటాడండి? వెండిని వెతికినట్టుగా వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. అంటే ఆ ప్రెజెన్స్ మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా.
నేనున్నాను అనుకోండి, దేవుడితోటే 24 hours ఆయనతోటే గడుపుతాను, మనుషులతో నాకు ఎక్కువ ఉండదండి. నేను ఒంటరిగా నా కింద ఉంటాను, నేను ఒంటరిగా దేవుడితో మాట్లాడుతాను, వాక్యం సిద్ధపడుతుంటాను, దేవుడి పనే చేస్తుంటాను. ఆయన వెతకాలి. ఫస్ట్ ఏంటమ్మా? విధేయత, ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్ ప్రెజెన్స్. విధేయులుగా ఉండాలి. అహంకారంగా ఉంటే దేవుడు నీతో ఉండడండి. దేవుడు ఏమన్నాడు? అహంకారులను నేను ఎదిరిస్తున్నాను అంటాడు. దీనుల దగ్గరే నేను ఉంటాను అంటాడు. దేవుడు నీతో ఉండాలంటే నీకులో అహంకారం అనేది మంచిది, విధేయత అనేది అవసరం. తర్వాత ఆయనను వెతకడంతో టు సెర్చ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధిని వెతకాలి. వెండిని వెతికినట్టుగా సన్నిధి, దేవుడు నాతో ఉండాలి, దేవుడు నాతో రావాలి, ఎవరు రాకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే నాకు చాలు అనే తాత్పర్యం కలిగి ఉండాలి. తర్వాత నివాసం యొక్క ప్రాముఖ్యత, నివాసం యొక్క ప్రాధాన్యత గురించి చెప్తున్నాడు. చదవమా? దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుడికి ముద్దు బిడ్డలు లేరు. హీ లవ్స్ ఎవ్రీబడి. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన మీతో ఉండాలని ఆశిస్తున్నాడు, కానీ మనమే ఆయన్ని ఉంచుకోలేకపోతున్నాం. కారణం ఏంటండి? మనకున్న లోక ఆలోచనలు, మనలో ఉన్న కోపాలు, తాపాలు, మనలో ఉన్న ఈ లోక ఈశ్వలన్నీ దేవుడికి మనల్ని దూరంగా చేసేస్తున్నాయి. మళ్ళీ చదువుతారు అదే మాట. దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకున్నాడు. ముగింపు, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించెదరు. వారు ఒక పరిశుద్ధ స్థలాన్ని నాకు నిర్మిస్తారు. వారు పరిశుద్ధాత్మ ఆలయాలు, వారే నాకు ఆలయాలు అంటున్నాడు. అంటే వి నీడ్ ఏ టెంపుల్. మనకు ఒక ఆలయం కావాలి. ప్రభు ఏంటన్నాడంటే, నేను రాతి మేడల్లో నేను ఉండనని చెప్పాడు. ఐ డు నాట్ డ్వెల్ ఇన్ ద స్టోనీ బిల్డింగ్స్. నేను రాతి బిల్డింగ్లో ఉండను. ఎక్కడ ఉంటానంటాడండి? నేను హృదయంలో ఉంటానంట. అప్పుడు నువ్వేమైపోయండి? దేవుని యొక్క ఆలయం అయిపోయావు. కనుక దేవుని సన్నిధి నీలో ఉండాలి. నేను రోజు ప్రేయర్లు అడుగుతానండి, ప్రభువా, యెహోవా దేవా, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నాలో ఉండండి అని అడుగుతాను. నన్ను ఎప్పుడు వదిలేకండి, నాతో ఉండండి. అంతేకాదు మీ దూతగణాలు కూడా నాతో ఉంచండి అని అడుగుతానండి. దేవుడు ఇష్టపడతాడు అది. దేవుడు నీలో ఉన్నాడని ఎలా తెలుసండి? నీ మొహంలో వెలుగు వస్తుంది, నీ మాట విధానం మారుతుంది, నీ ప్రవర్తన విధానం మారుతుంది. నువ్వు అందరికి ఇష్టడుగా ఉంటావండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులు భూమి సమానం. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటే ప్రజల్ని ఏమంటాడంటే అక్కడ దేవుడు తన శత్రువుల్ని సహా నీకు మిత్రులుగా చేసేస్తాడు. నిన్ను ఎవడో ద్వేషిస్తున్నాడో వాడిని కూడా నీకు మిత్రులుగా చేస్తానంటాడు. కనుక మనం ఏంటంటే దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. బైబిల్ వరంలోకి వెళ్తున్నామండి. ఇందులో 3 విషయాలు ధ్యానిస్తామండి. దేవుని సన్నిధి అప్పుడు అంటే పాస్ట్, దేవుని సన్నిధి ఇప్పుడు అంటే ప్రజెంట్స్, దేవుని సన్నిధి శాశ్వతంగా అంటే ఫర్ ఎవర్. దేవుని సన్నిధి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మనతో ఉండాలి అనేది ధ్యానిస్తామండి. దేవుని సన్నిధి అప్పుడు ఆదికాండము 39:20-21. ఆదికాండము 39:20-21. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో ఖైదీలు ఉన్న చెరసాల్లో వేసేసారండి. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఆ చెరసాల్లో పడేశారండి తీసుకుని వెళ్ళి. అయితే యెహోవా యోసేపునకు తోడైంది. ఎవరైనా చెరసాల్లో పడేసినాడు యోసేపు గారు. అయితే యెహోవా యోసేపునకు తోడైంది అంటే దేవుడి సన్నిధి యోసేపుతో ఉన్నది. ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు, జైల్లో పడేశారు. కానీ ఏటున్నదంటే యోసేపుతో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షము కలిగినట్లుగా చేశాడు. దేవుని సన్నిధి నీతో ఉంటేనండి నిన్ను అవతల ప్రేమిస్తారు. నా విదేశీ ప్రయాణాలండి 14 దేశాల్లో, అమెరికా దేశంలో నా స్నేహితులందరూ దర్ వెరీ రిచ్ పీపుల్, చాలా ధన సంపన్నులు. వాళ్ళు అమెరికన్స్ ఏంటంటే ఎవరు వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. అమెరికా వాళ్ళు అక్కడ మీరు ఇంటికి వెళ్ళాలంటే ముందుగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. కానీ నన్ను అమెరికాలో అందరూ వాళ్ళ ఇళ్ళలో తీసుకెళ్తారు. వాళ్ళతో ఉండాలని నన్ను కోరుకుంటారండి. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న విధానం చూసి నేను అనుకుంటా, వీళ్ళెవరు నేనెవరు. ఒక దేశం కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వంశం కాదు, దేన్ని బట్టి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారండి? దేవుని యొక్క సన్నిధిని బట్టి. యోసేపుని దేన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నాడండి? దేవుని సన్నిధిని బట్టి. యోసేపు చాలా గొప్పవాడండి. యోసేపు జీవితంలో ఒకసారి ధ్యానిద్దాం. యేసు ప్రభు గారికి ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ యోసేపులు ఉంటాయి. యోసేపు క్యారెక్టర్ అండి. యేసు ప్రభు గారు అంగి
యేసుప్రభు గారు అంగీకి అలా చీట్లు వేసుకున్నారు. యోసేపు అంగీని కూడా అలాగే, యోసేపు జీవితం కూడా ఎక్కువ యేసుప్రభు గారికి రిలవెంట్గా ఉంటుందండి. మళ్ళీ చదువుతాలి అది. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేసాడు. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఆ చెరసాల్లో ఉన్నాడు. అయితే యెహోవా యోసేపునకు తోడైండి. దేవుడు ఆయనతో ఉన్నాడండి. నువ్వెక్కడికి వెళ్ళినా సరేనండి, దేవుడు నీతో ఉంటే అది నీకు క్షేమకరమైన ప్రదేశం అండి. చాలామంది సేవ చేయాలి అనుకుంటారండి. ఎక్కడ చేస్తారండి? సిటీలోనే చేయాలి. ప్రతి సేవకుడికి ఊర్లోనే చేయాలి, జనాలు ఉండాలి, ఒక కారు ఉండాలి. దేవుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఒరే అలా కొండల్లో సేవ ఉంది వెళ్ళి చేయరంటే వెళ్తాడా? ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కొండల్లోకి వెళ్ళి చేయమని చేస్తారండి? ఒక విలేజెస్కి వెళ్ళి చేయమని చేస్తారా? చేయరు. అందుకే వాళ్ళు క్షేమకరంగా, వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ క్షేమకరంగా ఉన్నాను అనుకో, కానీ ఇక్కడ క్షేమకరంగా ఉండరు వాళ్ళు అండి. ఫిలిప్ గారు ఆ యొక్క సమరయులకు సువార్త ప్రకటిస్తున్నాడు. బోలు మంది జనం వింటున్నారు ఆయన సువార్త. ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నాడు, ఇంతమంది వింటున్నారు సువార్త అని. అప్పుడు దేవుని ఆత్మ వెళ్ళి ఫిలిప్తో మాట్లాడుతుంది. ఫిలిప్ ఇక్కడ ఆపేయమని. అమ్మో ఇక్కడ ఆపేయమన్నారంటే ఇంకంత పెద్ద మీటింగ్ తీసుకెళ్తారేమో, ఇంకెన్ని వేల మందికి వెళ్ళి చెప్పాలేమో అనుకొని నేను రెడీగా ఉన్నానండి. అప్పుడు ఏం చేయాలి? ఆత్మ తోడుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళిందండి? అరణ్య మార్గంలోకి. సువార్త ఈయన ఎక్కడ చెప్తున్నాడండి? ఊర్లో చెప్తున్నాడు, జనాలకి చెప్తున్నాడు. ఆత్మ ఎక్కడ తీసుకెళ్ళిందండి? అరణ్యంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఎవరు లేరు, ఒకడు వెళ్ళిపోతున్నాడు రథం మీద. ఆడి కూడా ఎవడండి? నపుంసకుడు. ఆడిని చూసి కూడా ఆగలేదు. అప్పుడు ఆత్మ అంటుంది, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళాడికి చెప్పాలంటే, సేవకుడు ఎంత బాధపడి ఉంటాడేమో. చక్కగా అంతమందికి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళందరూ శ్రద్ధగా వింటుంటే, ఇదేంటి దేవుడా నన్ను అరణ్యంలో తీసుకొచ్చి ఆడని కథలు పరిగెట్టుకొని రథంలో చూసి వాక్యం చెప్పమంటే అది అలాగుంటుంది. సేవకుడు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఈ వ్యాఖ్యలు సేవకులకు ఏంటి కావాలండి? ఏసీ కారు కావాలి, స్టేజ్ కావాలి, ఘనత కావాలి, దండలు కావాలి, పొగరాబాల కింద నుంచి బాడీ గార్డ్స్ ఉండాలి, బాన్సర్స్ ఉండాలి, లేకపోతే వీడికి వాక్యం రాదు. వీడికి ఎంత పనికి మళ్ళీ లేపారు సేవకులు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఫిలిప్ గురించి ఆలోచించుకోండి. ఈవేళ ఒక మెగా చర్చ్ పాస్టర్ని దేవుడు వచ్చి, నువ్వు వరకు వ్యాలీకి వెళ్ళి ఆ కొండల్లోకి వెళ్ళి సువార్త ప్రకటన, అమ్మో నాకు సాధ్యం కాదు ప్రభు అంటాడు. వెళ్తాడా? అసలు వెళ్ళాడు. ఆ మెగా చర్చ్ పాస్టర్ని దర్శించాలటండి 10,000 ఇవ్వాలటండి. ఆయనతో 5 నిమిషాలు కూర్చొని మాట్లాడాలంటే 5 లక్షలు ఇవ్వాలట. ఆలోచించేయండి. ఎవరైనా దేవుడి సేవకుడికి దేవుడు వెళ్ళి అరణ్యంలో చెప్పమని చెప్తాడు? వెళ్ళి ఆయన దేవుని సేవకుడు అండి ఫిలిప్. ఫిలిప్ అంటే అపోస్తలుల ఫిలిప్ కాదు, సంఘ పెద్దల్లో అండి. ఫిలిప్ గురించి చాలా మంచి సాక్ష్యం ఉంటుందండి. ఫిలిప్కి 4 కుమార్తెలు ఉండేవి, 4 ప్రవచన వరం కలిగిన వారు. అంటే కూతుర్ని ఎలా పెంచాడో ఒకసారి ఆలోచించండి. అంత భక్తుడైన. అందుకే దేవుడు ఆ పని చెప్పాడు. అండ్ ఒకసారి మనం ఆలోచన చేయండి, అసలు దేవుడికి న్యాయం ఉందా? ఫిలిప్ అనుకొని ఉండొచ్చు, ఒకవేళ మనకు తెలియదు. ఇంతమందికి నేను సువార్త ప్రకటిస్తుంటే ఆ ఒక్కడి గురించి వెళ్ళి నన్ను ఎందుకు అడిగి చెప్పమన్నాడు అంట. ఏంటి, నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఇథియోపియన్స్ నా దగ్గరికి వచ్చారు. ఆయన ఎవరండి? ఇథియోపియన్ యోనకు, ఇథియోపియా దేశపు నపుంసకుడు. ఇథియోపియన్స్ వచ్చినప్పుడు వాళ్ళతో నేను చాలాసేపు మాట్లాడాను అమెరికా దేశంలో. అలా టీం ఉన్నారనమాట. నేను అప్పుడు అడిగాను వాళ్ళని, మీ ఇథియోపియా దేశం యేసు ప్రభువుని అంగీకరించడానికి ఎవరు కారకులు అంటే, అప్పుడు ఈ యొక్క నపుంసకుడు అని చెప్పారు వాళ్ళు. ఈ నపుంసకుడు మాకు ఆత్మీయ తండ్రి అని చెప్పారండి. అంటే దేవుని ప్రణాళికలు ఎవరికి తెలియదు. అంటే ఈ ఒక్క నపుంసకుడికి వెళ్ళి నేను చెప్పాలని అనుకోవచ్చు ఫిలిప్. కానీ ఆ నపుంసకుడి ద్వారా ఇథియోపియా అనే దేశం యేసు ప్రభువుని తెలుసుకుంది. అది దేవుని కార్యాలు మనకు తెలియవండి. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం దేవుడు నన్ను అలా వాడుకోవాలి, ఇలా దేవుడు నేను అలా వాడుకుంటే అలా వాడపడండి. నేను అమెరికా దేశం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే అక్కడ సెమినరీ వాళ్ళు 93లో ఒక సెమినరీ వాళ్ళు, వాళ్ళ సెమినరీలో ఆ బైబిల్ ట్రైనింగ్ ఇది అనమాట. దాంట్లో రోజుకు 45 నిమిషాలు వేదాంత గురించి చెప్పాలి. ఆదివారం నాడు వాళ్ళ చేపలు ఉంటుంది చర్చిలో నేను ప్రసంగం చేయాలి. కారు ఇస్తా ఉన్నారు, ఇల్లు ఇస్తారు, పాస్ట్కి ఇల్లు ఇస్తారు. జీతం ఆ రోజుల్లో 93వ సంవత్సరం 3 లక్షలు జీతం ఇస్తానన్నారు. 3 లక్షలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానం. పాస్ట్కి అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ ఉండదు. అమెరికాలో ఎవరికైనా ₹1,00,000 జీతం ఉంటే 35,000 కట్ చేసుకొని మిగిలిన డబ్బులు ఇస్తారు. ట్యాక్స్ ఉంటుంది కంపల్సరీ అమెరికాలో. పాస్ట్కి ట్యాక్స్ ఉండదు.
అప్పుడు ఇంకో పాస్టర్ అయితే ఏమంటాడు నా ప్లేస్లో ఉంటే, అమ్మ బాబోయ్ దేవుడు ద్వారం తెరిచాడు అంటాడు కదా. నేను అలాగే అనలేదండి, అది చెప్పాను. నన్ను దేవుడు ఎందుకు పిలవలేదు, నన్ను దేవుడు భారతదేశంలో పేద ప్రజల మధ్యన పనిచేయడానికి పిలిచాడని చెప్పానండి. ఇంకోటి అయితే రాడు, అప్పటి నుంచి అమెరికన్స్ రాడు కూడా ఇంకో పాస్టర్ అయితే. ఇది ఒకటి చెప్తే నాకు ఇలాంటి ఆఫర్స్ చాలా వచ్చాయండి. కానీ దేవుడు మీ మధ్యన పనిచేయడానికి నన్ను పిలిచాడు. మీతోనే ఎంత ఆనందిస్తానంటే చాలా ఆనందిస్తాను. ఇవాళండి మీరు చిన్నపిల్లలు ఒకప్పుడు, ఇవాళ మీ పిల్లలు పెద్ద అయిపోయారు, మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ఆనందం అంటే నా మిమ్మల్ని చూస్తుంటే మురిసిపోతాను నేను. మీ పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. ఏంటి కుటుంబం గురించి చెప్పాడు అక్కడ. దావీదు గారు ఏం చెప్పాడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడతారు, వారి పిల్లల్ని చూస్తారు. ఇది కుటుంబం గురించి చెప్పాడు. నేను చెప్తున్నానండి, యెహోవా యందు భయభక్తులు గల సేవకుడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు, వాళ్ళ పిల్లలు దాన్ని ఏంటంటారంటే ఇంగ్లీష్లో బయలాజికల్ గ్రోత్ అంటారు. ఇవాళ చూడండి మన పిల్లలు వాళ్ళ పిల్లలతో గుడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి. ఏంటి పిల్లలు ఇవాళ ఆ సంఘం బయలాజికల్గా డెవలప్ అవుతుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ భర్త వస్తాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ పిల్లలు వస్తారు. సో దేవుడు నేను ఎలా వాడుకుంటాడో నీకు తెలియదు. అలాగనే యోసేపుని అక్కడ వాడుకోండి. ఇదేంటండి ఇది అప్పుడు గతం. ఇప్పుడు ప్రజెంట్ రోమన్స్ చాప్టర్ 8:35 to 39 రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మన ఎడబాపదు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలు అని ఎంచబడిన వారము. అయినా సరే మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము. మరణమైన జీవమైన దేవదూతులైన ప్రధానులైన ఉన్నవైన రాబోనువైన అధికారులైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని సన్నిధి నుంచి నేను ఇవేవి ఎడబాయలేవండి. అండి చాలామంది కష్టం వస్తే దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు, చాలామంది కష్టం వస్తే ప్రార్థించారు, చాలామంది కష్టం వస్తే గుడికి రారు. అంటే మా 70s రివైవల్లో ఒక ఇరిగేషన్ ఇంజనీర్ యేసుప్రభువుని నమ్ముకున్నాడు. ఉద్రేకంగా మంచి ఇంజనీర్ ఉద్యోగం మానేశాడు, ఆ పాడేరు ఏరియాకి సేవకి వెళ్ళిపోయాడు. కష్టాలు బాధలు తిండికి కష్టం, ఎవడు వినట్లేదు సువార్త. ఒకరోజు ఆయన ఎలా తయారయ్యాడంటే దేవుడు లేడని తయారయ్యాడంతే, బైబిల్ చింపేశాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు కాదు, దేవుని సన్నిధి ఆయనతోటి లేడు. అంటే నా 73 సంవత్సరాల్లో ఒక మనిషి ఎన్ని కష్టాలు పడతాడు అన్నీ పడ్డానండి. పేదరికం, బాధ, తృణీకారాలు, మనుషులు ఇష్టం వచ్చిన మాట్లాడడం, తిరుగుబాట్లు, అన్నిట్లో కూడా నేను నిలబడి ఉన్నానండి 73 సంవత్సరాలు. కారణం ఏంటంటే నాతో ఏటుందండి, దేవుని సన్నిధి ఉంది. చూడండి మళ్ళీ మొదటి నుంచి చదువు తల్లి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. ఫస్ట్ థింగ్ దేవుడు ప్రేమ నుండి నిన్న కూడా ఎడబాపలేడండి. అంటే మనుషులు కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమంది ప్రేమించలేరు. పాస్ట్గా నేను కొంతమందిని ఇష్టపడతాను, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడికి అదేం లేదండి, ఆయన ముద్దు బిడ్డలేరు. ఈ లవ్స్ ఎవ్రీబడి. దేవుని ప్రేమ నిన్ను ఎవ్వడు ఎడబాపలేడు. శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము మనల్ని ఎడబాపు. ఏంటి చిన్నవా ఇవి? చదవము ఒకటి చదువు. శ్రమ చిన్నదా? బాధ చిన్నదా? హింస చిన్నదా? కరువు చిన్నదా? బట్టలు లేకపోవడం చిన్నదా? ఉపద్రవాలు చిన్నవా? ఇవేవి దేవుడి ప్రేమ నేను వేరు చేయలేమండి. ఇవన్నీ నేను అనుభవించాను నా జీవితంలో. ఇంట్లో బియ్యం లేని రోజు నాకు తెలుసు, బట్టలు కొనుక్కోలేని రోజు నాకు తెలుసు. 26వ సంవత్సరం నాకు పెళ్ళి అయిందండి. 27వ సంవత్సరం నుంచి పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేసేవాడిని. ఒక పెద్ద ఆఫీసర్ అండి, కాల్టెక్స్ అని ఉండేది ఆ రోజుల్లో. ఆఫీసర్ ఆయన కూతురు పెళ్ళికి నన్ను పిలిచాడు. ఒక స్టార్ హోటల్లో పెళ్ళి. నేను పాస్టమ్ గారు వెళ్ళాము, బాబు చిన్నపిల్లడు. వెళ్ళిన తర్వాత అండి మరి పెళ్ళి అంటే ఏంటంటే లైటింగ్లు, ఫ్లడ్ లైట్స్, వీడియోలు అన్నీ తీస్తారు కదా. అక్కడికి వెళ్ళేసరికి అండి నా బట్టలు చూసి నా మీద నాకే జాలేసింది.
నా ప్యాంట్ అయితే ఆ తొడ దగ్గర ఫేడ్ అయిపోయింది ప్యాంట్. అంటే పాత ప్యాంట్ అనమాట. ఆవిడ ఉన్న దాంట్లో ఆ మంచిది వేసుకున్నా. బట్టలు లేని పరిస్థితి. వాళ్ళు చాలా ఏడ్చానండి. ఇంటికి వచ్చి ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేశాను. ప్రభా సరైన బట్టలు లేవు ప్రభా నాకని. దేవుడు నెక్స్ట్ డే నాకు 3 జతల బట్టలు ఇచ్చాడండి. దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. నేను దేవుడిని అడగక ముందే నాకు అన్ని ఇచ్చాడండి. ఇవన్నీ నేను అనుభవించానండి. వస్త్రహీనత అనుభవించాను, ఖడ్గం అనుభవించాను, దొక్కలు, బాధలు, వేతన. అండ్ ఆడికి మేలు చేసిన రోజు నేను తిడుతుంటే నీకు ఎలా ఉంటుందండి? ఎవరికైతే నువ్వు బతుకు పెట్టావో, ఎవరికైతే నువ్వు పెళ్లి చేసావో, ఎవరికైతే కుటుంబం ఎలా పెట్టి ఆడు వచ్చి నేను తిడుతుంటే నీకు ఎంత బాధగా ఉంటుందండి? అవన్నీ నేను అనుభవించానండి. అండ్ యేసుప్రభు గారికి ఏం చేశారంటే ముఖం మీద గుడ్డేసి ఉమ్ములేసి ఇవన్నీ గుద్దుతున్నారు. నిన్నెవరు కొట్టాడో ప్రవచించమని అడుగుతున్నారు దేవుడిని. ఇవన్నీ నేను అనుభవించానండి. అంటే మీరు ఎవరైనా సరే ఈ అన్నిటిలోంచి వెళ్తే మిమ్మల్ని కూడా అడ్డలేడండి. మీ ఆశీర్వాదాలు కూడా అడ్డలేడు. మనకి ఇష్టం అండి ఇవన్నీ కూడా. మనం ఏమనుకుంటామంటే రాయల్గా హ్యాపీగా లైఫ్ అలాగే వెళ్ళిపోవాలని అనలేదండి. లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అనేది గులాబీల పాన్పు కాదు. ఎన్నో బాధలు పడి స్థితికి వస్తామండి. చూడండి తర్వాత ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. దేన్ని బట్టి వధింపబడ్డారటండి? దేవుని బట్టి. ఏంటి ఇవాళ పాస్టర్లు కొట్టేస్తున్నారండి ఇండియాలో. చర్చిలు పగలగొట్టేస్తున్నారండి. ఎలికెలిగే శత్రుత ఉందా ఈ రోడ్డికి? తెలుసా? తెలియదు. దేన్ని బట్టి అండి? దేవుని బట్టి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అంటే దీనికే పిలవబడ్డామండి. అంటే అననీయకు అర్థం అవ్వలేదు. వీళ్ళు ప్రార్థించే అననీయ ఆ పౌలుకి కళ్ళు కనిపించేలా ప్రార్థించాయంటే అప్పుడు దేవుని అడుగుతున్నాడు. దేవుడా ఈ సంగతి నీకు తెలీదా? ఇక్కడ యెరూషలేములో సంఘాన్ని పాడు చేశాడు, దమస్కులో సంఘాన్ని పాడు చేయడానికి ఆడి గురించి నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు ఏంటి? అప్పుడు దేవుడు ఎంత చక్కని మాట చెప్పాడు తెలుసండి. ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు పడాలో ఈయనకి తెలియజేస్తాను. చాలామంది సేవ అంటే గులాబీలు పనుకుంటారండి. సేవ అంటే కష్టాలు పడడానికే. విక్టర్ ప్రభాకర్ సేవకి ఎందుకు వచ్చాడు? కష్టాలు పడడానికే వచ్చాడు. అయితే కష్టాల్లో నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఈ బాధల్లో ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఇవన్నీ మాత్రం ఎదుర్కోవాలి, తప్పకుండా ఎదుర్కోవాలి. దేవుని బట్టి మనం వీటిని ఎదుర్కోవాలి. చదువు మిమ్మల్ని బట్టి వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడ్డాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. అండ్ ఇవాళ నన్ను చూసిన వాళ్ళండి మా బంధువులు అనుకునేవారట, ఈ వాళ్ళతో ఇటు పని అయిపోయింది అనుకునేవారట, ఇంక ఈ వాళ్ళతో ఇటు చర్చ రన్ అవుదని అనుకునేవారట. ఏంటి అన్నింటిలో దేవుడు నాకు ఏంటి ఇచ్చాడండి? అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. ఏమండి ఇవాళ మన పరిచర్య ఇక్కడ ఒక్కసారిగా ముడిపడి లేదండి. ఏంటి మనం సింగిల్ సర్వీస్ చేసినప్పుడు ఆ జనం చూస్తే ఎలాగుంటుంది మీకు అందరికి? ఎప్పుడు ఇలా జరిగితే ప్రతి ఆదివారం అనిపిస్తుందండి. మన పరిచర్య ఎక్కడికే లిమిటెడ్గా లేదండి. మన పరిచర్య విలేజెస్కి ఉంది, మన పరిచర్య ప్రపంచంలో ఉంది. ఇప్పుడు మీరు వింటున్న ఈ మెసేజ్ 24 గంటలు ప్రపంచానికి వెళ్ళిపోద్ది. నాకు అనేకలు అవుట్ సైడ్ నుంచి అందరూ రాస్తుంటారు, అయ్యగారు మీ మాటలు వింటున్నామండి, నా పుస్తకాలు ప్రపంచానికి వెళ్ళిపోతాయి. ఇవాళ మనం ఒక లిమిటెడ్గా ఇక్కడ ఒక మూలన సేవ చేయట్లేదు, ప్రపంచానికి మనం పరిచయం చేస్తున్నాం, ప్రపంచానికి సువార్తని అందిస్తున్నాం. ఏంటన్నాడు మరి అక్కడ? వీటన్నిటిని బట్టి అత్యధిక విజయం పొందుతున్నాము. దట్ ఈస్ నాట్ ఫర్ విక్టర్ ప్రభాకర్ ఒకటికే కాదు. నీ కష్టాల్లో దేవుడు నీతో ఉంటాడు, నీ తిరస్కారాల్లో దేవుడు నీతో ఉంటాడు, నీ అవమానాల్లో దేవుడు నీతో ఉంటాడు. నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాడండి? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి పెట్టేస్తాడు. తర్వాత మరణమైన జీవమైన దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా సరే మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపని. దేవుడు ప్రేమ నుంచి మరణం ఎడబాబు చేస్తుందా? మరణం ఎక్కడ తీసుకెళ్ళిపో? ప్రభు దగ్గర తీసుకెళ్ళిపోతుంది మరణం. ఏంటి మణిపూర్లో పిల్లల్ని ఎంత బాధపడి ఉంటారండి, యవన బిడ్డలు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిస్తే ఎంత దుఃఖపడి ఉంటారు, ఏడ్చి ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి ఆ మరణం నుంచి? వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. విశ్వాసులు ఎవడు భయపడ్డండి. స్టెఫన్ రాళ్ళు పెట్టి కొట్టేస్తాడు. రాళ్ళు అంటే చిన్న గులకరాలు కాదు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొట్టేస్తాడు స్టెఫన్ని. ఆ స్టెఫన్ శపిస్తున్నాడు, వాళ్ళని తిడుతున్నాడా? ఏం లేదండి, మోకాళ్ళు వేసి
చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం తెరబడడం చూశాను అంటున్నాడు. మనిషి కుమారుడు నిలబడి ఉన్నాడు నేను చూశాను అంటున్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, నేను క్షమించమన్నాడు. కారణం ఏంటంటే ఆ మరణం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, స్టెఫన్ని మహిమ రాజ్యంలో తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే పౌలు గారు ఏంటంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. డెత్ ఈజ్ బెనిఫిట్ ఫర్ యూ. యేసు ప్రభు సాక్షులు యేసు ప్రభు బిడ్డల మరణాన్ని ఆహ్వానిస్తారు. కారణం ఏంటంటే ఈ కష్టాలుండవు, ఇంకా ఈ బాధలుండవు. వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కనుక దేవుని ప్రేమ నుండి ఎవ్వడు నిన్ను ఎడబాపు చేయలేడు. లాస్ట్ అండి, పాస్ట్ ధ్యానించే అప్పుడు, ప్రజెంట్ ధ్యానించే ఇప్పుడు ధ్యానించేది శాశ్వతం, ఫర్ ఎవర్, ఫ్యూచర్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22-23. హెబ్రీ 10, 22-23. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాం. వాగ్దానం చేసినవాడు ఉన్నాడు చూసారా, ఆయన నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చయముగా పట్టుకుంది. మళ్ళీ చదువుతాలి. మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు ముందు మనస్సాక్షికి కల్మషం తోయకూడదు అండి. మనస్సాక్షి అనేది కాన్షియస్, అది ఎప్పుడు నిన్ను వ్యతిరేకిస్తుంది. నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తామని చెప్తుంటుంది. అది దానికి కల్మషం లేకుండా చూసుకోవాలంటున్నాడు. ప్రోక్షింపబడిన హృదయములు గలవారు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయ్యండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయంలో ఏముండాలండి? నీకు సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి. అంటే దేవుడు నాకు ఇస్తాడు, చేస్తాడు. ఇట్స్ పాసిబుల్ టు ద గాడ్. దేవుడికి అసాధ్యం లేదు. విశ్వాసంలో ఏముండమన్నాడండి? సంపూర్ణ నిశ్చయత కలిగి. సంపూర్ణమైన నిశ్చయత. దేవుడు నాకు ఇస్తాడండి. నాకు ఈ వాళ్ళకి చెప్తున్నానండి, మీరు అందరూ చూస్తారు త్వరలో మన యూస్ చర్చ్ బిల్డింగ్ త్వరలో దేవుడు ఇవ్వబోతున్నాడండి. దట్ ఈస్ మై ఫెయిత్, అది నా విశ్వాసం. అంటే విజయవాడలో 14వ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ అనేది వెరీ ఎక్స్పెన్సివ్, ఖరీదుతో కూడుకున్నది. అది దేవుడు ద్వారాలు తెరిచాడు. దేంతో నేను వెళ్తున్నానండి? విశ్వాసం. ఏ విశ్వాసం అండి అది? ఎలాంటి విశ్వాసం అని చెప్తున్నాడు ఇక్కడ? సంపూర్ణమైన నిశ్చయత కలిగిన దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఇంకా అది అవ్వలేదు. మే 27వ తారీఖున అవుతుంది. ఆల్రెడీ బాంబే జనవరి 2027 జనవరి 12వ తారీఖు బాంబేది కూడా కన్ఫర్మ్ చేసి, చాలా మంచి పాస్ట్ గారు నాకు ఇచ్చాడు, పాల్ అనే పాస్ట్ గారు. అలాగే ఇక్కడ ఢిల్లీలో బీడి రావు అనే పాస్ట్ గారు. అదేంటంటే సంపూర్ణమైన నిశ్చయత కలిగిన విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడి యొద్దకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడని నమ్మాలి ఫస్ట్. తను అడుగు వారికి ఫలం ఇస్తాడు. అంటే విశ్వాసం లేకే కదా 12 సంవత్సరాలు ఆవిడ ప్రభుత్వం రాలేదు. 12 years రాలేదు రక్షణ. అంతే విశ్వాసం లేకే 12 years సిగ్గు వచ్చింది, డబ్బులు అయిపోయాయి, జబ్బు పోలేదు. ఆడ అందరు చెప్పిన మాట వినుకొని ఎదురుకు వెళ్ళడానికి ధైర్యం చాలు కా, వెనక నుంచి వెళ్ళి వస్త్రం పట్టుకుంది. ఏం విశ్వాసం ఉండదు? సంపూర్ణమైన నిశ్చయత కలిగిన విశ్వాసం. నీ విశ్వాసం నేను ఎప్పుడు నిరుత్సాహపరచదు. అండ్ నువ్వు నీ పిల్లల గురించి చెప్పావు అనుకోండి, నా పిల్లలు ఇద్దరు మంచి సేవకులు అవ్వాలి అంటే అవతల వాళ్ళకి అది హేళనగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసం దేవుడు జరిగిస్తాడు. అది నా తల్లి నేను చిన్నప్పుడే నాకు చెప్పిందండి, వీడు చాలా గొప్ప సేవకుడు అవుతారని అని చెప్పిందండి. నా మేనమావ చిన్నప్పుడే ప్రవశించాడు. నేను 6వ రోజు పిల్లాడుగా ఉన్నప్పుడు వీడు పెద్ద సేవకుడు అవుతాడని చెప్పాడు. ఆ విశ్వాసం నన్ను ఏంటండి ఇవాళ నిలబెట్టింది. ఏం విశ్వాసం అండి అది? సంపూర్ణమైన నిశ్చలమైన విశ్వాసం. మనకు ఉందా అది? విశ్వాసం ఉంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నాం అండి? ప్రభు మహాకృపను బట్టి సాక్ష్యాలు చేస్తారు. ప్రభు మహాకృపను బట్టి ఆ డాక్టర్ మా బాగా తెలిసిన ఆయనే అన్ని టెస్టులు చేసి, ఆ టెస్టులన్నీ అయిన తర్వాత 4 ఇంజక్షన్లు వేసి 4 రోజులు హాస్పిటల్లో ఉండి, ప్రభు మహాకృపను బట్టి నేను, నీ ప్రభు మహాకృప ఏంటి, ఆ డాక్టర్ ఏంటి, ఇంజక్షన్లు ఏంటి, టెస్టులు ఏంటి అంటే వీళ్ళ ఇష్టమే. పెళ్ళి అయితే దేవుడి చిత్తం, పెళ్ళి అవ్వకపోయినా దేవుడి చిత్తమే. కాలు ఇరిగిపోతే దేవుడి చిత్తం, కాలు ఎరగకపోయినా దేవుడి చిత్తం. దేవుడు మహాకృపను బట్టి ఒక కాలు ఎరిగిందంటే ఒక కాలు ఎరగడు దేవుడి చిత్తమా?
అంటే ఒక్కళ్ళు దేవుడు చిత్తం అండి, రెండో కాలు ఎరగలేదండి నువ్వు గొప్ప ఆశీర్వాదమా? దేవుడు నిన్ను కాపాడుతానన్నాడండి, నీ కాళ్ళకి గాయం కూడా తలగనివ్వని చెప్పాడండి, దేవదూతలు నీకు పరిచర్య చేస్తానని చెప్పాడండి, గాఢాంధకారంలో నీతో ఉంటానని చెప్పాడండి. ఏం విశ్వాసం అది? సంపూర్ణ నిశ్చయిత కలిగి. ఎంతమంది ఉన్నామండి అలాగే సంపూర్ణ నిశ్చయిత కలిగిన విశ్వాసం? నీ బిడ్డల పక్షంగా నీకు పెద్ద తలంపులు ఉన్నాయి. ఏంటి పాస్టమ్ గారికి చిన్నప్పటి నుంచి ఆవిడ ప్రార్థన చేసింది, నా కొడుకుని పెద్ద సేవకుడిగా చూడాలి. ఆవిడ విశ్వాసం సంపూర్ణ నెరవేరిందా లేదా? నా ఆశ కూడా అది. నేనైతే దేవుడు నాకు ఒకడే కొడుకుని వాడిని సేవకు సమర్పిస్తానని అడిగాను. ఇవాళ నా కొడుకుని చూసి మేము ఆనందిస్తున్నావా లేదా? వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. నీ బిడ్డల గురించి నువ్వు ఆనందిస్తావు. నాకేం లేదు పాస్టర్ గారికి, నాకు అప్పుడే లేదు, ఇంట్లో తినడానికి తిండి కూడా లేని రోజులేదు. ఇవాళ మీరు మంచి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ నేను అనిపించిన కష్టాలు మీకు ఎవరికి లేవు. మీరు మంచి ఇళ్ళల్లో ఉన్నారు, మంచి భోజనం చేస్తున్నారు. మీ పిల్లలకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఏ విశ్వాసం ఉండాలి నీకు? సంపూర్ణమైన నిశ్చయిత కలిగిన విశ్వాసం ఉండాలి. తర్వాత అమ్మా యథార్థమైన హృదయంతో. అది ఏంటి ఉండాలమ్మా నీ హృదయానికి? యథార్థత. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కోపం వచ్చాడు అంట కదా, బాపా నువ్వు అనే మాటలు నా నల్ల గుండెల్లో ఉన్నాయి బాపా అంటారు. ఉంటాయట గుండెల్లో, నల్ల గుండెల్లో. ఏంటి అంతరంగాలు నల్ల గుండెల్లో ఉంటాయట. ఏటమ్మా చెప్పు మళ్ళీ అది? యథార్థమైన హృదయంతో. హృదయంకి ఏంటి ఉండాలమ్మా? యథార్థత ఉండాలి. హృదయంలో చీకటి శక్తులు కానీ లోకం ఉండడానికి వీళ్ళు యథార్థ హృదయం కలిగి మనము దేవుని సన్నిధానంలోకి చేరదము. యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఏంటి అందరూ దేవుని సన్నిధి యథార్థ హృదయంతో వస్తారా? ఆడేమన్నాడండి, ఈ శంకర వలె నేను పాపిని కానుది నీకు యథార్థ హృదయం వచ్చాడు వాడు. అప్పుడు ఏంటమ్మా? యథార్థ హృదయం కలిగి మనము దేవుని సన్నిధానంలోకి చేరదము. దేవుని సన్నిధికి దేంతో రావాలమ్మా? యథార్థ హృదయంతో రావాలి. అండ్ గుడికి ఒక ఎంటర్టైన్మెంట్కి రావండి. అండ్ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, 11 మంది ఆడుతుంటారు, 50,000 మంది వీక్షిస్తుంటారు ప్రేక్షకులు. చర్చికి మీరు ఏదో కాలక్షేపానికి రారండి. చర్చికి వచ్చిన వాళ్ళు ఈ గేట్ దాటి వెళ్ళే లోపు నేను ఇవాళ ఏంటి నేర్చుకున్నాను, ఇవాళ దేవుడు నాతో ఏంటి మాట్లాడాడు. చర్చ్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. చర్చ్ అనేది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కదా. ఇవాళ చాలామంది ప్రసంగికులు ఉన్నారండి. ఒక ప్రసంగికుని పెళ్ళిళ్ళు పిలుస్తుంటారు. ఆయన ఎందుకు పిలుస్తారని అడిగాను. మంచి జోకులు వేస్తుంటాడు అనమాట, జోకర్ అనమాట. అంటే పెళ్ళిళ్ళు అందరు నవ్విస్తుంటాడు, అందుకే ఆయన పిలుస్తున్నారు అనమాట. పాస్టర్ ఈజ్ నాట్ ఏ జోకర్. ఏంటి సర్కస్లకు వెళ్ళి ఉంటారు కదా, జోకర్ పని ఏంటి, అందరు నవ్విస్తుంటాడు. పాస్టర్ జోకర్ కాదండి. పాస్టర్ ఎవడండి? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించడం సన్నద్ధుడే ఉండాలి. ఆడి బతుకులు ఉంటాడు కదా చెప్పడానికి. ఆ పాస్టర్ వేకువజామున లేచి ప్రార్థన చేస్తే కదా నేను ప్రార్థన చేయమని చెప్పగలడు. ఆ పాస్టర్ జీవితంలో ఒక అద్భుతం జరిగితేనే కదా నీకు అద్భుతం జరుగుతుందని చెప్పగలడు. వాడి జీవితం బాగాలేదు, వాడి కుటుంబం బాగాలేదు, మీకేం చెప్తాడు వాడు? కనుక ఏంటంటున్నాడమ్మా అక్కడ? యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధి. పాస్టరే కాదు, సభ్యులు కూడా యథార్థమైన హృదయంతో రావాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక. ఏమండి ఈసారి ఆలోచించండి. దేవుడు ఒక మాట చెప్పాడండి నీకు. దేవుడు మాటలుగా చేయండి, ఆయన అవునంటే అవును, అండ్ గాడ్ సెడ్ సంథింగ్, ఐ విల్ డూ ఇట్, హీ విల్ డూ ఇట్. అంతే. యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చేసాడు. ఆ దర్శనం ఎప్పుడు జరిగిందని కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. రాత్రి జరిగిపోలేదు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నా సేవను ఎంత ఉన్నతంగా చేయబోతున్నాడు. అది రాత్రి జరిగిపోదండి. ఏటమ్మా చదువు అదే మాట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. నీకు ఎవరైతే వాగ్దానం చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు అండి. యూ నీడ్ నాట్ డౌట్ గాడ్. దేవుడు చేస్తాడా చేయడని ఆలోచన నీకు లేదండి. దేవుడు నీకు చేస్తానంటే చేసి తీరుతాడంతే. అంటే నా వరకు నేనంటే ఒక మాట ఇచ్చానంటే ఆ పని చేస్తానంతే, వాళ్ళకి జరిగిస్తానంతే. అదెంత ఖరీదైనా, లాస్ అయినా, గెయిన్ అయినా నేను చేస్తాను. మాట ఇస్తే మాత్రం మాట మీద ఉంటాను నేను. మీరు వచ్చిన వారు ఎవరండి? నమ్మదగిన వాడు. తర్వాత మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఏదైతే ఒప్పుకున్నామో దేవుడి దగ్గర అది నిశ్చయంగా పట్టుకోవాలండి. ఏంటి నేను పట్టుకొని ఉన్నానా లేదా? నేను వెనక్కి వెళ్ళిపోయినా? నేను వెనక్కి వెళ్ళలేదు. దేవుడు సేవను పట్టు. నాకు దేవుడి సన్నిధి తప్ప, దేవుడి సేవ తప్ప నాకు ఏం ఉండదండి. మీరు తప్ప నాకు ఇంకేం ఉండదండి మనసులో. నేను నా సంఘం కొరకు ప్రార్థిస్తుంటాను. నా సంఘంకి వాక్యం చెప్పాలి. నా సంఘ బిడ్డలు ఎలాగున్నారు నాకు మీకు అప్పగించాడు. నాకు ఈ పని అది ఎట్లా చదవ లాస్ట్ మాకు చదవమ్మా.
మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనేది నిశ్చలముగా పట్టుకో. మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని నిశ్చయంగా పట్టుకోవాలి. ఇవాళ దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఉదయాన్నే లెగ్గానే ఒక ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా అంటే నేను మోకాళ్ళు వేసి ప్రార్థన ముందు కూడా ప్రేయర్ చేసుకుంటాను. ప్రభువా నన్ను ఆరోగ్యపరంగా ఆశీర్వదించారు, శరీరపరంగా ఆశీర్వదించారు, ఆర్థికంగా ఆశీర్వదించారు, ఆధ్యాత్మికంగా కూడా నన్ను ఆశీర్వదించారు. నేను మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను మిగిలిన పాస్టర్లాగా ఆ ప్రేయర్ చేస్తానని మీకు చెప్పేసి అబద్ధం. నేను సిన్సియర్గా మోకాళ్ళు వేసి మీ గురించి ప్రార్థన చేస్తాను. మీ పేరు చెప్పున మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తాను. ఇవాళ మీ పిల్లలు ఇలాగ ఉన్నారంటే నా ప్రార్థన అని చెప్తానండి. నా కుటుంబం ఇలాగ ఉండదండి నా ప్రార్థన అండి. నా ప్రార్థన మిమ్మల్ని వెంటాడుతుంటుంది, నా ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంటుందండి. అదే లాస్ట్ మాట చదవమా, మనం ఒప్పుకునేది మనం ఒప్పుకున్నాం చూసారా, దాన్ని నిశ్చలముగా పట్టుకొని ఉండాలి. సువార్తకురాలు పని దేవుడు నీకు ఇస్తే సిన్సియర్గా చేయాలి. దానికి దేవుడు నీకు ఒక పని చెప్తే సిన్సియర్గా చేయాలి. ఆ పని దేవుడు నాకు అప్పగించిన పని నేను సిన్సియర్గా చేస్తున్నానండి. అప్పుడు మనతో ఏముంటుందండి, దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి. దేవుడి సన్నిధి నీతో ఉంటే నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు ఒంటరాడివి కాదు, నువ్వు బలహీనరాలు కాదు, నువ్వు బలహీనుడు కాదండి. దేవుని సన్నిధి ఉంటే నువ్వు బలవంతుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. యూ నీడ్ నాట్ ఫియర్ టు ఎనీబడి. దేవుడు నీతో ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. సేవకులు ఎవరికి భయపడలేదండి. ఎవర్ హోమ్ క్రూసైడ్ అనే పెద్ద సంస్థ అండి. జానీ లీ అనే ఆయన నార్త్ కొరియాలో మంచి విశ్వాసం. ఆయన జైల్లో పడేసి కొడుతున్నారు. నార్త్ కమ్యూనిస్ట్ లీడర్ని చంపరు. ఆయన ఎలాగైనా మార్చాలని ఆశలకి ఆయన్ని లాస్ట్కి ఒక దగ్గర ఆ సమాజం ముందు తీసుకొస్తారు. అరే యేసుప్రభుని వదిలేస్తావా, నీకు మంచి పోస్ట్ ఇస్తాం, నీకు మంచి బంగ్లా ఇస్తాం, కారు ఇస్తాం అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. శుభ్రంగా కొట్టి ఎముకలు ఎరగొట్టి జైల్లో పడేస్తారు. ఆ జైల్లో పడేస్తే కొన్ని దినాలు అలాగా మగ్గి జైలు ఉండి ఇతరులు సహాయం చేస్తే ఆ జైలు నుంచి పారిపోయి దక్షిణ కొరియాకి వచ్చి అమెరికాకి వెళ్ళిపోయి ఎవర్ హోమ్ క్రూసైడ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఇంటింటా సువార్త అనే సంస్థను స్థాపించాడు జానీ లీ. ఆలోచన చేసుకోండి, దేవుని సన్నిధి నీతో ఉంటే నీ కష్టాల్లో అయినాడు ఎంత ధ్యానించే కదా, మరణమైన, ఖడ్గమైన, హింస అయినా, వస్త్రహీనత అయినా దేవుడు మనతో ఉంటాడండి. అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టాల్లోంచి పైకి వచ్చిన వాళ్ళే. ఏంటి నేను ఒకళ్ళు తక్కువ చేసి నేను మాట్లాడలేదండి. ఇవాళ పెద్ద చర్చెస్, మెగా చర్చ్ పాస్టర్స్ అందరూ దీనమైన కుటుంబాల నుంచి వచ్చినవాడు, తిండి లేక కష్టపడి వచ్చినవాడు, ఆ ట్రంక్ పెట్టి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళినవాడు. నేను ఇంకొక పెద్ద సేవకుడు చిట్టువలస అక్కడ జీడిపెక్కలు కాల్చుకొని బతికివాడండి. నాకు ఎరిగిన వరకంటే వాళ్ళు తక్కువగా చేసి నేను మాట్లాడలేదు కానండి. ఇవాళ పెద్ద సేవకులు అనిపించుకుని వాళ్ళందరూ దీనమైన స్థితి నుంచి వచ్చినవాళ్ళే. కానీ ఇవాళ దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టేశారు. అక్కడ పొగలు ఉంటే కానీ నట్టలేదు, స్టేజ్ మీద మాన్సర్స్ ఉంటే కానీ వెళ్ళట్లేదు, దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడి సన్నిధి లేదు వాళ్ళతో. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ దేవుడు నీ దీన స్థితిలో దేవుడు నేను కాపాడాడు, నీ ఆకలిలో దేవుడు నేను కాపాడాడు, నీ వస్త్రహీనతలో దేవుడు నీతో ఉన్నాడు, ఖడ్గం వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. ఏమండి ఇవాళ ఒక మగవాడిని నోటికి వచ్చినట్టు మాటలు అంటున్నారు అనుకోండి, వాడు కొద్దిగా భరించుకోగలడు. ఒక ఆడపిల్ల తన బిడ్డలతో కష్టపడుతుంటే, తన రెక్కలు మొక్కలు కొట్టుకొని శ్రమిస్తూ బిడ్డల కొరకు జీవిస్తుంటే ఆ అమ్మాయిని నోటికి వచ్చినట్టు మాట్లాడేటప్పుడు ఆ బిడ్డ ఎంత బాధపడుతుందండి. అప్పుడు ఈ వాక్యం నీకు వర్తించుదా తల్లి? నీ కష్టాల్లో దేవుడు నీతో ఉన్నాడమ్మా. నిన్ను ప్రజలు తృణీకరించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను హేళన చేసినప్పుడు దేవుడు నీతో ఉన్నాడండి. ఇవన్నీ నేను అనుభవించాను తల్లి, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. కనుక దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధి ఉంటే నువ్వు బలహీనురాలు కాదు, ఆయన సన్నిధి ఉంటే నీతో నువ్వు బలహీనుడు కాదు. దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో తీసుకెళ్తాడు. ఆయన సాక్షిగా నేను వాడుకుంటాడు. మహాపరిశుద్ధుడైన యేసునైనా కృపమేడ ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. మీ సన్నిధి అనేది నిత్యము మాతో ఉంటుందని చెప్పారు తండ్రి. అలాగన మీ సన్నిధిని కలిగి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ముందుకు సాగే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.